నమస్తే, వెల్కమ్ టు జిట్టి. ప్రస్తుతం మనం గద్దర్ వర్ధంతి సభ దగ్గర ఉన్నాం. ఇక్కడికి మామిడి మౌనిక సింగర్ గారు కూడా వచ్చారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మలిక్ తేజ అన్న ఉన్నారు. అన్న, ఫస్ట్ మీరు గద్దర్ అన్నతో ఎప్పుడు కలిసారు? ఎట్లా ఉండే అనుబంధం? ఎట్లా ఉండే గద్దర్ అన్నతో మీకు? గద్దరన్నతో అనుబంధం అంటే చిన్నప్పటి నుంచి చూద్దాం అనుకునేటువంటి ఒక స్థాయి నుంచి తనను కలిసేటువంటి అదృష్టం నాకు దక్కింది, నాకు మా కోడలు మౌనికకి. ఎందుకంటే చివరి 3 సంవత్సరాలుగా చాలా దగ్గర అనుబంధం ఉన్నది. అన్న మా కోసం మా పాటలు ఇష్టపడి మా ఛానల్ని మెచ్చుకొని మా కోడల్ని మమ్మల్ని అందరిని ఆశీర్వదించి ప్రత్యేకంగా మా కోసం చివరగా తను పాడినటువంటి చివరి పాట కూడా మాదే. పాట నిండు అమాస నాడు అనేటువంటి పాట మన ఛానల్లో తను ప్రేమగా వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి మా స్టూడియో దాకా వచ్చి పాడి ఇవాళ అంటే నాకు తనను చూస్తున్నా అనేటువంటి స్థాయి నుంచి మాకు ఒక మా ఇద్దరి జీవితాంతం గుర్తుండి పెట్టుకునేటువంటి విధంగా ఒక మరుపురాని ఒక మధుర జ్ఞాపకాన్ని గద్దరన్న నాకు ఇచ్చిపోయాడు. అవన్నీ మేము చిరకాలం తన యొక్క ఆ జ్ఞాపకాన్ని గుండెలో దాచుకొని కొద్దిగానన్నా తన బాటలో నడవడానికి ప్రయత్నిస్తాం. ఎక్కడున్న గద్దరన్న ఆశీర్వాదం అందరి కళాకారులతో పాటు మా మీద కూడా ఉంటుంది. తనతో ఉన్నటువంటి చిన్న చివరి క్షణంలో ఉన్నటువంటి ఆ పరిచయం మాకు మరింత ప్రోత్సాహాన్ని మరింత బలాన్ని ఇస్తుందని ఆశిస్తూ జై గద్దరన్న. ఫస్ట్ గద్దరన్న పాడిన పాటలో ఏ పాట ఇష్టం మీకు? అంటే మీరు గద్దరన్న పాట ఏ పాట విన్నారు? ఫస్ట్ పాట గద్దరన్న పాట ఫస్ట్ విన్నదంటే నేను అప్పట్లో వరంగల్ ఒక సభ జరిగినప్పుడు నేను చిన్నప్పుడు అప్పుడు నేను నన్ను ఆ సభకు తీసుకోమంటే మా మామలు మా తాత తీసుకుపోలే, నన్ను తీసుకుపోతే అప్పుడు బాగా ఏడ్చిన. అప్పుడు అక్కడ టేబుల్ రికార్డులో రికార్డ్ చేసి పట్టుకొచ్చినప్పుడు విన్నా నేను. వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అనేటువంటి పాట. ఆ పాటకు అసలు నేను బాగా గంతలేస్తుంటే, అంటే ఒక్కటని కాదు చాలా పాటలు ఆయన బాగా ఇష్టం అందరికీ. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాకారుడికి కవికి తన బాగా స్ఫూర్తి. ఎందుకంటే తను మన తెలంగాణనే కాకుండా భారతదేశం ప్రపంచం అంతా కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటారు. అట్లాంటి గొప్ప వ్యక్తి తెలిసిన వాళ్ళు అనేక మంది, కోట్ల మంది ఉంటారు. ఆ కోట్ల మంది తనకు ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మా కోడలు నేను ఉండడం తన మనసులో చివరిసారిగా, అంటే నిజంగా చెప్తాను, తను చివరిసారిగా మా కోసం మా స్టూడియోకి వచ్చి పాడిందని చెప్పిన కదా పాట. తను ఇష్టంగా నేను ఈ పాట పాడతా, మళ్ళీ మౌనిక ఈ పాట పాడతా అని చెప్పి మా కోడలు కూడా సువ్వి పాట, నీ గొంతు బాగుంటుంది, అంటే నీ గొంతులో ఉమెన్ గొంతులో నా పాటలు రావాలని కూడా ఆశించిండు. తను కూడా ఇది మౌనికకు చెప్పిండు, నాకు చెప్పిండు. తను కొన్ని పాటలు కూడా ఇచ్చిండు. ఒకవేళ తన దీవెనలు ఉంటే తప్పకుండా ఫ్యూచర్లో చేస్తా, మా కోడల గొంతులో తప్పకుండా చేస్తా. తన చివరిగా మాత్రం చాలా, అంటే ఒక మట్టి నుంచి వచ్చిండ్రు మీరు, మట్టి గొంతుకలు, భవిష్యత్తులో అంటే ఇట్లాంటి పాటలు మీరు ఇంకా బాగా పాడాలి, రాయాలి అని చెప్పి ముఖ్యంగా మా కోడల గొంతును బాగా ఇష్టపడుతుండే. సరే, తను ఎక్కడున్నా తన ఆశీర్వాదం మాకైతే ఉంటుందని భావిస్తున్నాం. అంటే ఇప్పుడు చాలామందికి మనకు తను తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ తన గుండెలో చివరి క్షణాలలో మేము కూడా తన గుండెలో ఉండడం. తను మరణించినప్పుడు కూడా మా కోడలైతే ఆయన భౌతిక కాయం పక్కనే సుదీర్ఘంగా జర్నీ చేసింది. అదొకటి నాకంటే ఆమె ఎక్కువ అదృష్టవంతురాలు ఇంకా. ఎందుకంటే నాకంటే ఇంకా చిన్నది కదా ఆమెకి ఇంకా మర్చిపోలేని జ్ఞాపకం ఉంటుంది. అంటే నాకు కొన్ని సంవత్సరాలు ఆ జ్ఞాపకం ఉంటే ఆమెకి మరిన్ని సంవత్సరాలు ఆ జ్ఞాపకాన్ని మిగిలిచిపోయినటువంటి గద్దరన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. మా కోసం కూడా తను బాగా తప్పించిండు, మాకు ఎన్నెన్నో సూచనలు కూడా చేసిండు. అవన్నీ కూడా ఇప్పుడు చెప్పడం బాగుండదు, కానీ పాటిస్తాం, కొన్నైనా పాటిస్తాం తను చెప్పినవి అన్నీ తన యాదిలో. థ్యాంక్ యూ. మీరు కూడా చివరిసారిగా పాట మీతో కూడా పాడుతుంది నిండు అమాస పాట. అప్పుడు ఆ సందర్భంలో మీకు ఎట్లా ఉండే? గద్దరన్న ఏమని చెప్పారు? అంటే నేను చిన్నప్పటి నుండి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళప్పటి నుండి తాతయ్యని చూసేది కదా, నేను అనుకునేదాన్ని అసలు ఇట్లా పాటలు పాడతారా, ఇంత మంచిగా అంత గొప్ప వ్యక్తులు మనకు మాట్లాడడానికి అంత ఛాన్స్ ఇస్తారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఆ టైంలో నేను తాత మీరు ఆడపిల్లల గురించి ఒక